వచ్చిన రిజల్ట్స్ ఎగ్జాక్ట్ ప్రతి ఎగ్జిట్ పోల్ లో కూడా ఎక్కడ 200 మార్క్ ఇండియా కూటమికి ఇవ్వలేదు, కానీ ఇప్పుడు 200 సీట్ల దాటి దూసుకెళ్తుంది. 230. ఒకటి అర్థమైంది, ప్రజల తీర్పుకు ఎగ్జిట్ పోల్ కి ఎప్పుడు సంబంధం ఉండదని. దాంట్లో మొదటి నుంచి కూడా మేము ఉత్తరాదిన ఉండడానికి గల కారణాలు ఏంటంటే ఆల్రెడీ డబల్ ఇంజన్ సర్కార్ ఉంది ఉత్తరప్రదేశ్, కానీ అక్కడ ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల్లో బలమైనటువంటి సామాజిక వర్గం అంతా కూడా బీజేపీ వైపు ఉన్నటువంటి ఆలోచనలోనే ఉన్నాము. అయితే కేంద్ర నాయకత్వం మొత్తం కూడా దక్షిణ ఉన్నటువంటి రాష్ట్రాల మీద ఎక్కువ పెట్టాడు. అంటే కర్ణాటక కానీ తెలంగాణ అక్కడ ఎట్లయినా వస్తాము, ఇక్కడ కొంత ఇచ్చేయాలనేటువంటి భావనతో ఇక్కడ ఎక్కువ సమయం ఇక్కడ ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల అక్కడ కొంత మాకు మైనస్ అయింది. ఏదో తప్ప ఏం లేదు, జరిగే ఆలోచనలు సరే ఏది జరిగినా కానీ పార్టీ దాని మీద పూర్తి ఆలోచించి పనిచేస్తుంది, దాంట్లో ఏం లేదు. ఏదున్నా మేము మళ్ళీ అధికారంలోకి అయితే మేమే ఉన్నాము, అధికారంలో ఉన్నాం కాబట్టి ఇంకా ప్రజల పక్షాన్ని ఇంకెక్కువ ఆలోచిస్తుంది పార్టీ. ఏం ఇన్స్ట్రక్షన్ తీసుకుంటే ఇంకెట్లా ఉంటుంది ఏముంటుంది అనే ఆలోచన ఉంటుంది. ఒకటి ఇక్కడ ఒక ప్రచారాన్ని ఇండియా కూటమి నాయకులు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారనుకోవచ్చు. 400 సీట్లు వస్తే బీజేపీకి రాజ్యాంగాన్ని మార్చేస్తుంది, తీసేస్తారు. ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారనుకోవాలి. అంటే ఆ రకంగా అన్ని విషయాల్లో సక్సెస్ అయిందని అనుకోము. ఎందుకంటే కొంత ఇక్కడ రాగానే కూడా ముస్లిం రిజర్వేషన్ తీస్తాము అని అంటే దాన్ని మార్పింగ్ చేసేసి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ తీసేస్తామని, లేదా కొన్ని రాష్ట్రాల్లో వేరే వాతావరణం, ఒక్కో రాష్ట్రంలో ఒక రకమైనటువంటి వాతావరణం కొంచెం ఆడ మాకు డ్యామేజ్ అయింది. ఇక్కడ మేము అనుకునే అంశం ఏంటంటే మేజర్గా కేంద్ర నాయకత్వం ఆలోచించింది ఒకటే, ఎక్కడ పశ్చిమ బెంగాల్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టినాము, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల ఆ వైపు ఆలోచనే భారతీయ జనతా పార్టీ పెద్ద నాయకత్వం మొత్తం కూడా అటువైపు ఎక్కువ ప్రయత్నం చేసింది. కానీ ఆల్రెడీ డబల్ ఇంజన్ ఉన్న సర్కార్లు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు లేదా అక్కడ ఉన్నటువంటి నాయకులంతా బలంగా పనిచేస్తారు, మంచి రిజల్ట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసినాం. కానీ ఈ స్థాయి వస్తుందని వాళ్ళు కూడా ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే ఏది జరిగినా కానీ మళ్ళీ పార్టీ తీసుకొని దాని మీద సరైనటువంటి నిర్ణయం తీసుకుంటాడు. ప్రజల పక్షాన సంక్షేమం పక్షాన ఇంకేం చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది. ఒకటే ఇండియాకు కాంగ్రెస్ చేసినటువంటి ప్రయత్నాలలో కొంత వాళ్ళు సక్సెస్ అయ్యారు అనేది మాకు కనబడతా ఉంది. ఎందుకంటే ముందట పోలిస్తే లాస్ట్ టైము 50-60 స్థానాలు లోపలే ఉన్నాము, ఇలా 90 స్థానాలు దగ్గర వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉన్నాయి. రాను పరిస్థితులు ఎట్లుంటుందని మేము అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. అన్ని రాష్ట్రాల్లో పోలిస్తే ఇక్కడ బలపడడానికి గల కారణాలని అక్కడ విశ్లేషించుకునేటువంటి పరిస్థితులు లేకపోయినాయి. తప్పకుండా ముందల ప్రయత్నం చేస్తుంది. ఎట్లా వద్దన్నా అవునన్నా మేము 300 అయితే క్రాస్ అవుతాం అనుకుంటున్నాము. ఆ మ్యాజిక్ ఫిగర్కి ఎప్పుడో క్రాస్ అయి ఉన్నాం. ఆ 300 స్థానాలకు ఇది అవుతాం. ఇక్కడ కూడా ఇంకా స్థానాలు పెరుగుతాయి. ఇప్పుడు ఆడ ఆంధ్రలో కూడా వైఎస్ఆర్సీపీగా ఆడ ఓడిపోవడానికి గల కారణం ఏంటంటే అందులో కూడా వద్దన్నా అవునన్నా భారతీయ జనతా పార్టీ కీ రోల్గా పనిచేసింది. తర్వాత చివరి 4-5 గంటలు అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్, అక్కడ ప్రజాప్రతినిధి ఒక ఎమ్మెల్యేవో ఈవీఎం బలగొట్టడము, అక్కడ ఉన్నటువంటి నాయకులంతా తిరుగుబాటు చేయడము, వైఎస్ఆర్సీపీ నాయకులు గూండా లెక్క ప్రవర్తించడం. కొడాలి నాని కాదు, ఆయన రౌడీ నాని లెక్క ఉంటాడు. యాదవ్ ఉన్నాడు ఒక ఎవరో మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ఎవరైతే గ్రో అవుతారో స్మార్ట్ బాయ్ కదా, అవును, రెస్పెక్ట్ సంపాదిస్తుంది. డౌన్లోడ్ గ్రో, ఎస్ఐపి చేయండి, ఇన్వెస్ట్ చేయండి, లైఫ్ లో గ్రో అవ్వండి. సెక్యూరిటీస్ మార్కెట్ లో పెట్టుబడి మార్కెట్ నష్టాలకు లోబడి ఉంటుంది. పెట్టుబడి పెట్టే ముందు అన్ని సంబంధిత పత్రాలను జాగ్రత్తగా చదవండి. Wouldn't you like the freedom to work from anywhere? Hills or beaches or literally anywhere with a Wi-Fi connection? ఆయన భాషనే విచిత్రంగా ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా ప్రజల సంక్షేమం గురించి ఆలోచించకుండా, ప్రజల గురించి మాట్లాడకుండా వ్యక్తిగత ప్రయోజనం లేదా జగన్ భజన చేసిండ్రు. ఆ జగన్ భజన ఇలా ఆయన్నే ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు తీసుకొని వచ్చినాయి. ఈడ అట్లా కూడా ఇది కాదు. ఇప్పుడు మేము కూడా ఇక్కడ తెలంగాణలో కూడా అనుకున్నాము, మొదటి నుంచి కూడా అంటున్నాము మేము 10-12 స్థానాలు వస్తాయి అనుకున్నాము. అందులో 8 స్థానాలు అంటే ఆల్మోస్ట్ కాంగ్రెస్ మేము టగ్ ఆఫర్ ఉన్నాము. సరే రాను పరిస్థితులు ఎట్లుంటాయి ఏముంటాయి, ముందటికి ఇక్కడ ఇంకెక్కువ పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఉత్తరాదిన కొన్ని స్థానాలు పెరుగుతాయని ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. 300కి రీచ్